దేవుని అతి ప్రశస్త పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక దిన లైవ్ కార్యక్రమాన్ని చేసుకోవడానికి దేవుడు కృపా సాయం అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని ప్రియులారా, ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కనికరం కలిగిన యెహోవా తండ్రి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మరొక దినాన్ని మా ప్రభా లైవ్ కార్యక్రమం జరుపుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. మీ కృపల దయలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవ, ప్రార్థన చేస్తున్న అనేకమైన మీ బిడ్డలు మా ప్రభా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొని మీ దీవెనలు పొందుకున్నట్లు సహాయం చేయండి. మీ వాక్యం ఎంతమంది వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో మీ శక్తిని కనపరచండి, మీ కృపను కలగచేయండి. మీ బిడ్డలను తాకండి, వారి గృహాలను దర్శించండి, వారి జీవితంలో ఉన్న సమస్త సమస్యలను ఇస్తున్నాలో లయపరిచి శాంతి సమాధానం నెమ్మతో నింపమని దీవించమని, మొదటి నుండి ఆఖరి వరకు మీరే తోడు నడిపించమని ప్రార్థన విని ఎలాగూ చేయబోతున్న స్తోత్రం. మీ కృప కలిగిన హస్తం మీ బిడ్డలపై నుంచి ఆశీర్వదించండి. మీ దయ కలిగిన హస్తం మీ బిడ్డలకు తోడించండి. మీ సన్నిధ్య తాకండి, ఆశీర్వదించి అభిషేకించి మహిపడమని, మొదటి నుండి ఆఖరి వరకు తోడుగా నడిపించండి. ప్రార్థన విని ఎలాగూ చేయబోతున్న స్తోత్రం. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం ప్రియపరుడు యొక్క తండ్రి, ఆమేన్. దేవుని ప్రశస్త నామానికి మహిమ. ఈ సందర్భంలో పిల్లలిద్దరు జాయ్ క్యాథరిన్ ముందుకు వచ్చేసి దేవుని స్తుతిస్తూ చక్కని పాట పాడిన అనంతరం దైవవాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి అందరూ ట్యూన్ అయి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉన్నది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉన్నది నా ప్రియుడా. ఏమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయములో నీ కృప చాలంటివి, బలహీన సమయములో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉన్నది నా ప్రియుడా. నేను బ్రతుకుట ఉనికి ఉండుట కృప వలనేనయ్యా, కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుట ఉనికి ఉండుట కృప వలనేనయ్యా, కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నాకు కలిగినవన్నీ నీ కృపయే ఇచ్చెనయ్యా, నాకు కలిగినవన్నీ నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉన్నది నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నాకు తోడుగా వచ్చేది నీ కృపయే యేసయ్యా, నాకు తోడుగా వచ్చేది నీ కృపయే యేసయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉన్నది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉన్నది నా ప్రియుడా.
చక్కని పాట పాడి వినిపింపజేసిన దేవుని పిల్లలకి దేవుని దీవెనలు, దేవుని ఆశీస్సులు కలుగునుగాక. మంచి దేవుని ప్రియులారా, ఈ సందర్భంలో వాక్యం చదివి ప్రార్థనతో ముందుకు వెళ్దాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు, 13వ కీర్తన. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యం మర్చెదవా? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతునై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రార్థన. కనికరం కలిగిన యెహోవా తండ్రి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు లెక్కలని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా. పరిశుద్ధుడైన దేవా, ప్రార్థన చేస్తున్నా ప్రభా, ఈ వాక్య ధ్యానంలో మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు మా ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో యేసు నామములో మీ కృప వారికి కలుగునుగాక, మీ దీవెన వారికి కలుగునుగాక, మీ ఆశీర్వాదం యేసునాలో వారికి కలుగునుగాక. వారి పరిస్థితులు యేసునాలో మారిపోవునుగాక. వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. మీ కృపచేత నింపి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని గత కాలమంతా తోడుగుండి సహాయం చేసిన ప్రభా, నేటి దినాన కూడా మీ కృపా సహాయం అనుగ్రహించండి. యేసయ్య, మీ పరిశుద్ధ ప్రశస్త రక్తాన్ని నాపై ప్రోక్షింపజేసి మీ పరిశుద్ధ ప్రశస్త రక్తం చేత నన్ను సంపూర్తిగా కడిగి శుద్ధీకరించి బలమైన అభిషేకంతో శక్తితో నన్ను నింపి మీ మాటలు పలికింపచేయండి. మీ మాటలు మీరు పలికిస్తుండే పలకబోతుండగా నాకు విరోధంగా పోరాడాలని, మాటల ప్రవాహాన్ని అడ్డుకోవాలని చూసే సకల దురాత్మ దుష్ట చీకటంధకార శక్తులను నజరేడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నా. మీరు బంధించి వేయండి. మీ ప్రజలు మీ వాక్కు ఆలకిస్తుండగా వారికి విరోధంగా పోరాడాలని చూసి సకల దురాత్మ దుష్ట చీకటంధకార శక్తులను నజరేడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నా. మీరు బంధించి వేయండి. మీ రక్తకోట్ల భద్రత, దేవదూతల కాపుదల, అగ్ని కంచె మా చుట్టూరు వేయండి. ఆత్మదేవ మా మధ్యలో బలంగా సంచారం చేసి మీ కార్యాలు జరిగించి మహి పొందడం. ప్రార్థన విని అలాగూ చేయబోతున్న స్తోత్రం తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు, యేసయ్య మీ కృపను బట్టి స్తోత్రాలు, పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ లెక్కలేని స్తుతులు మీకే చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను ప్రియ పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచి దేవుని ప్రియులారా, చదువుబడిన లేఖన భాగం 13వ కీర్తనలో. దేవుని ప్రియులారా, 13వ కీర్తనలో భక్తుని ఆలోచన విధానం ఎలాగుందంటే, తండ్రి నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తా, నా జీవితంలో ఎప్పుడు అద్భుతం చేస్తా, నా జీవితంలో ఎప్పుడు మహత్కార్యాన్ని జరిగిస్తా. ప్రార్థించి ప్రార్థించి విసిగిపోతున్నాను, ప్రార్థించి ప్రార్థించి అలసిపోతున్నాను, ప్రార్థించి ప్రార్థించి సొమ్మసిల్లిపోతున్నాను. ఎప్పుడు నా జీవితంలో అద్భుతం చేస్తావు ప్రభా అని అడిగినట్టు దేవుని ప్రియులారా, మనం కీర్తనల గ్రంథం 13వ కీర్తనలో మనం చదివి ఉన్నాం. మన జీవితంలో అద్భుతం జరగకపోతే అది మనకు బాధ. అంత మాత్రమే కాదు, మన శత్రువులు మనల్ని నిందించడానికి అదొక అవకాశం. నీ దేవుడు ఏమాయను, బాగా దేవుని నమ్ముకుంటావు కదా, నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు, దేవుడు ఎందుకు తన శక్తిని కనపరచట్లేదు, దేవుడు ఎందుకు తన కార్యాన్ని జరిగించట్లేదు అని మన శత్రువులు మనల్ని నిందించడానికి అవకాశం కూడా. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మరి ఇలాంటి సందర్భంలో మానవ హృదయంలో, మనిషి హృదయంలో ఎంతో బాధ, ఎంతో వేదన అలుముకొని ఉంటుంది. చాలామంది రకరకాల సమస్యలతో ఉన్నారు, చాలామంది రకరకాల ఇబ్బందులతో ఉన్నారు, రకరకాల బాధలతో ఉన్నారు. ఎన్నో రోజులుగా దేవునికి మొరపెడుతున్నారు, నా జీవితంలో అద్భుతాలు జరిగించవా దేవా, నా జీవితంలో కార్యం జరిగించవా దేవా అని వారు దేవునికి మొరపెడుతున్నారు. కొంతమంది అయితే ఇంకా విసిగిపోయి ఇంక ఈ ప్రార్థన చేయడం వదిలేస్తే బాగుండు, వదిలేద్దామని తీర్మానంలోకి కూడా అడుగు పెడుతున్న పరిస్థితి. దేవుని ప్రియులారా, ఇలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రియులారా, బహుశా మీలో కొంతమంది ఇలాగా దేవునితో అంటున్నారేమో, తండ్రి ఎంతకాలం నేను ఈ పాప బంధకాల్లో ఉండాలి, ఈ పాప బంధకాల నుంచి నాకు విడుదల రాదా,
జీవితాంతం ఈ పాప బంధకాలలోనే నేను ఉండాలా? మరికొంతమంది, తండ్రి ఎంతకాలం ఈ అనారోగ్యంతో బాధపడాలి? నాకు ఆరోగ్యం రాదా? నాకు స్వస్థత కలగదా? నా జీవితాంతం ఈ అనారోగ్యంతో బాధపడుతూనే ఉండాలా? మరికొంతమంది, అయ్యా ఎంతకాలం నేను సంతానం లేకుండా బాధపడాలి? నా జీవితంలో ఇక నాకు పిల్లలు పుట్టరా? సంతానం కలగదా? నేను నా జీవితాంతం గొడ్రాలుగానే మిగిలి ఉండాలా? అందరూ నన్ను అవమానిస్తున్నారు కదా, అందరూ నన్ను దూషిస్తున్నారు కదా, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు కదా. మరికొంతమంది, ఎంతకాలం ప్రభువా నేను ఈ నిరుద్యోగంలో ఉండాలి? నా జీవితంలో ఇక నాకు మంచి ఉద్యోగం రాదా? నా జీవితం సెటిల్ అవ్వదా అని మరికొంతమంది. ఇంకొంతమంది యవ్వన బిడ్డలు, తండ్రి ఇప్పటికే నా వివాహం ఆలస్యమైంది, నా జీవితంలో మంచి సంబంధం అనుగ్రహించవా? నా వివాహం జరగదా అని కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరికొంతమంది దేవుని ప్రియులారు, ఎంతకాలం ఈ రెంట్ హౌజులలో జీవించాలి? ఎంతకాలం ఈ అద్దె ఇళ్లలో జీవించాలి? మాకు సొంత గృహాలంటూ మా జీవితంలో ఇంకా మేము కట్టుకోలేమా? దేవుని ప్రియులారా, ఇవాళ వివరిస్తూ వెళ్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. తల్లిదండ్రులు అంటున్నారు, నా పిల్లలు తండ్రి ఎంతకాలం సెటిల్ కాకుండా ఉంటారు? నా పిల్లలకి ఎంతకాలం మంచి సంబంధం రాకుండా ఉంటుంది? దేవుని ప్రియులారా, రకరకాల సమస్యలు, రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు. దేవుని ప్రియులారా, నిజమే, మన జీవితంలో మార్పు అనేది జరగదా? అయ్యో ఫలానా వ్యక్తి, నా భర్త లేదా నా బంధువు ఇంకెప్పుడు మారడా? వారి జీవితంలో మార్పు రాదా? దేవుని చిత్తానికి దూరంగా ఉంటున్నారు, దేవుని చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోయారు, దేవుని చిత్తం కాని మార్గంలో నడుస్తున్నారు. తద్వారా మేము మా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కోల్పోయాం, శాపాన్ని అనుభవిస్తున్నాం, బాధలను అనుభవిస్తున్నాం. ఎప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం వస్తుంది? ఇదిగో మా బంధువులతో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ల్యాండ్ ఇష్యూస్ ఏ పరిష్కారం రావట్లేదు, ఆ సమస్య ఏ కొలిక్కి రావట్లేదు. ఈ సమస్యలకి ఇంకా పరిష్కారం రాదా? మా కుటుంబంలో నెమ్మది ఉండదా? మా కుటుంబంలో శాంతి ఉండదా? మా గృహాల్లో నెమ్మది ఉండదా? మా జీవితంలో అద్భుతం జరగదా? మా బ్రతుకులు ఇంతేనా? మా పరిస్థితి ఇంకెప్పటికీ మారదా? జీవితాంతం ఇదే కండిషన్లో ఉండాలా? మా జీవితాంతం మేము పేదరికంలోనే ఉండాలా? ఆర్థిక ఆశీర్వాదాలు మాకు రావా? మా జీవితాంతం ఈ విధంగా బలహీనంగానే ఉండాలా? మేము బలపరచబడలేమా? ఇలా రకరకాల సమస్యలతో దేవుని ప్రియులారా చాలామంది బాధపడుతున్నారు. సహోదరుడా, సహోదరి, బహుశా పాప బంధకాలు ఉండి బాధపడుతున్నావేమో. యవనస్తుడా, యవనస్తురాలా, పరిశుద్ధంగా నువ్వు జీవించలేక బాధపడుతున్నావేమో. అయ్యో దేవుడు నన్ను మారిస్తే ఎంత బాగుండు, నా జీవితాన్ని మారిస్తే ఎంత బాగుండు అని నువ్వు అనుకుంటున్నావేమో. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న సహోదరుడా, సహోదరి, అయ్యో దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు కదా, ఎప్పుడు స్వస్థపరుస్తాడు, ఇక స్వస్థపరుస్తాడా లేదా అనుకుంటూ ఉన్నావేమో. నిరుద్యోగంతో బాధపడుతున్న యువకుడా, యువతి, అయ్యో నాకు ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా, ఎంతకాలం ఈ ఆర్థిక సమస్యలతో నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో. సొంత గృహం లేక బాధపడుతున్న సహోదరుడా, సహోదరి, అయ్యో నాకు మంచి గృహం దొరకదా, ఇంకా ఇలాగైనా నా జీవితాంతం. కొంతమంది అయితే దేవుని ప్రియులారా, అయ్యో నేను రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసాను, ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను, ఇంకెప్పుడు నా జీవితంలో సొంత గృహం కట్టుకుంటాను. ఇలా రకరకాల బాధలతో బాధపడుతున్నారు. ఒక మంచి వాహనం లేదు, ఒక మంచి వెహికల్ లేదు నా జీవితంలో, కనీసం కంఫర్ట్ కండిషన్స్ నా జీవితంలో లేవు అని రకరకాల బాధలు, రకరకాల సమస్యలు. కొంతమంది ఆధ్యాత్మిక సమస్యలు బాధపడుతున్నారు, కొంతమంది శారీరక సమస్యలతో బాధపడుతున్నారేమో, కొంతమంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారేమో, కొంతమంది ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడుతున్నారేమో, కొంతమంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో, కొంతమంది సామాజిక సమస్యలతో బాధపడుతున్నారేమో, కొంతమంది తమ పిల్లల గురించి బాధపడుతున్నారేమో. అయితే దేవుని ప్రియులారా, దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నాను, అసమాన సమస్యలు ఉండవండి, జాగ్రత్త గమనించండి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసమానం నీ జీవితంలో సమస్యలే ఉండవు, అసమానం నీ జీవితంలో బాధలే ఉండవు, అసమానం నీ జీవితంలో ఇబ్బందులే ఉండవు, అసమానం జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉండదు, అసమానం జీవితంలో ప్రతికూల పరిస్థితులే ఉండవు, అసమానం నీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండవు, అసమానం నీ జీవితంలో ఆధ్యాత్మిక సమస్యలు ఉండవు. ఖచ్చితంగా నీ జీవితంలో కుదురుబాటు కాలాలను దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. God is going to bring change in your life. God is going to bring change in your circumstances. God is going to bring change in your situation. God is going to bring change in your life. దేవుడు నీ జీవితంలో మార్పును కలగజేయబోతున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారం కలగజేసే సమయాన్ని ఆయన రప్పించబోతున్నాడు. నీ జీవితంలో కుదురుబాటు కాలాలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యాన్ని నమ్మండి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఈ వాక్యాన్ని విశ్వసించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సహోదరుడు, నువ్వు విసిగిపోయి ఉన్నావు కదా నీ సమస్యల్ని బట్టి. సహోదరి, నువ్వు విసిగిపోయి ఉన్నావు కదా నీ సమస్యల్ని బట్టి. ఎప్పుడు నా జీవితంలో మంచి రోజులు రావా? నాకు అస్తమానం నా జీవితంలో చీకటేనా? అస్తమానం నా జీవితంలో అంధకారమేనా? నా జీవితంలో వెలుగైన రోజులు రావా? నా జీవితంలో మంచి రోజులు రావా? అస్తమానం నేను దుర్దినాల్లోనే బాధపడాలా? సహోదరుడా, సహోదరి, ఇదే నీ సమస్య అయితే జాగ్రత్తగా విను. దేవుడు నీ కోసం తన కుదురుబాటు కాలాల్ని దేవుడు రప్పించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యాలు. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. వాక్యం ధ్యానించబోవడానికి ముందు ఒక 3 రోజుల క్రితం ఎండలు ఎలాగున్నాయండి? భీకరమైన ఎండలు ఉన్నాయి, అవునా కాదా? కానీ నిన్నటి నుంచి ఏం జరిగింది? సడన్ గా వాతావరణం అంతా ఏమైపోయింది? మారిపోయింది. దేవుడు తలుచుకుంటే క్షణాలలో నీ పరిస్థితిని మార్చగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. అస్తమానం నా జీవితంలో కన్నీరైన సహోదరుడా, అస్తమానం నా జీవితంలో కన్నీరైన సహోదరి అని నువ్వు బహుశా అనుకుంటున్నావేమో. 3 రోజుల క్రితం భీకరమైన ఎండ ఉంది. కనీసం బయటికి వెళ్ళడానికి దేవుని ప్రియులారా భయపడాల్సిన పరిస్థితి. ఈవెన్ మేము లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. నేనైతే చెమటతో నిండిపోయి ఉన్నాను ఒక రోజు. అంత భయంకరమైన ఎండ వాతావరణం. కానీ దేవుడు కనికరించి, దేవుడు కృపచేత నిన్న దినాన వర్షం అనుగ్రహించి, మొన్నటి దినాన వర్షం అనుగ్రహించి పరిస్థితులు అంతటిని దేవుడు ఏం చేసేసాడు? కొన్ని నిమిషాల్లోనే పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని ప్రియులారా, దేవుడు తలుచుకుంటే కొన్ని క్షణాలలోనే, కొన్ని నిమిషాలలోనే, కొన్ని ఘడియల్లోనే నీ పరిస్థితిని దేవుడు మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధైర్యపడకు. కుదురుబాటు కాలాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఏముంటదని పలికించాడంట? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఏ సమస్య గుండా ప్రయాణం చేస్తున్నావో, నువ్వు ఏ బాధ గుండా ప్రయాణం చేస్తున్నావో, నువ్వు ఏ బెంది గుండా ప్రయాణం చేస్తున్నావేమో, నువ్వు ఏ కష్టం గుండా ప్రయాణం చేస్తున్నావేమో, నువ్వు ఏ ఇరుకు గుండా ప్రయాణం చేస్తున్నావేమో, దేవుని ప్రియులారా, సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. నీ సమస్యకు కుదురుబాటు కాలం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ బిలీవ్ రైట్ నౌ అండ్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్. ఆయన నామాన్ని ఇప్పుడే నువ్వు ఘనపరచడం ప్రారంభించు. ఆయన నామాన్ని ఇప్పుడే నువ్వు మహిమపరచడం ప్రారంభించు. అవును తండ్రి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 21వ ప్రవచన ప్రకారం నా జీవితంలో నాకున్న సమస్యకు నువ్వు కుదురుబాటు కాలం నువ్వు రప్పించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభువా అని నువ్వు దేవునికి ఇప్పుడే చెప్పినట్లయితే, యేసు నామములో దేవుడు ఇప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. అస్తమానం సమస్యలు ఉండవండి, అస్తమానం బాధలు ఉండవండి, అస్తమానం కన్నీరు ఉండవండి, అస్తమానం ఇబ్బందులు ఉండవండి, అస్తమానం కష్టాలు ఉండవండి. దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. నీ సమస్య ఏదైనా దానికి కుదురుబాటు కాలం ఒకటి రాబోతుంది. దానిని పరిష్కరించే కాలం ఒకటి రాబోతుంది. నీ ప్రశ్నకు జవాబు పొందే కాలం ఒకటి రాబోతుంది. నీ ప్రార్థనకు జవాబు పొందే కాలం ఒకటి రాబోతుంది. నీ అనారోగ్య స్థితికి స్వస్థత పొందే కాలం ఒకటి రాబోతుంది. ఇదిగో దీర్ఘకాలికంగా నువ్వు బాధపడుతున్న సమస్యకు పరిష్కరించే రోజులు రాబోతుంది. నీ జీవితంలో దేవుడు అలాంటి కృప అనుగ్రహించబోతున్నాడు. అలాంటి అద్భుతం చేయబోతున్నాడు. తన కృప చేత, తన కనికరం చేత, తన జాలి చేత, తన కరుణ చేత, తన కటాక్షం చేత, తన దయ చేత, తన మహా అనుగ్రహం చేత నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతి త్వరగా నువ్వు దాన్ని చూడబోతున్నావు. బహుశా ఇప్పటి వరకు నువ్వు వేదన చెందుతున్నావేమో, ఇప్పటి వరకు నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు శాంతి లేకుండా ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు సమాధానం లేకుండా ఉన్నావేమో. అయితే దేవుడు నీ జీవితంలో నెమ్మది కలగజేసే రోజుల్ని రప్పించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కుదురుబాటు కాలం రాబోతుంది. నీ సమస్యకి పరిష్కారం వచ్చే కాలం రాబోతుంది. నీకు జవాబు, నీ ప్రార్థనకు జవాబు దొరికే కాలం రాబోతుంది. నీ జీవితంలో అద్భుతం జరిగే కాలం రాబోతుంది. దేవుని పేరట దేవునికి స్తుతి కలుగును గాక. బిలీవ్ అండ్ రిసీవ్, ప్రైజ్ హిస్ హోలీ నేమ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు దేవుని ప్రియులారా ఇంకో మాట కూడా ఇక్కడ సెలవిచ్చింది. 19వ వచనం అపొస్తలుల కార్యం, ఇదే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు. చాలా మందికి ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటి తెలుసా? అస్తమానం టెన్షనే, రెస్ట్ అనేది లేదండి. టెన్షన్ 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 టెన్షన్, ఏదో ఒక విషయం గురించి టెన్షన్, ఏదో ఒక విషయం గురించి చింత, ఏదో ఒక విషయం గురించి ఆలోచన, ఏదో ఒక విషయం గురించి బాధ. నాకు తెలుసు నువ్వు బాధపడాలని అనుకోవట్లేదు, కానీ నీకు తెలియకుండానే నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఆందోళన చెందాలని నువ్వు కోరుకోవట్లేదు, కానీ నీకు తెలియకుండానే నువ్వు ఆందోళన చెందుతున్నావు. నువ్వు చింతించాలని నువ్వు అనుకోవట్లేదు, కానీ నీకు తెలియకుండానే నువ్వు చింతిస్తున్నావు. ఆ బాధలు పట్టి నిన్ను పీడిస్తున్నాయి, ఆ వేదనలు పట్టి నిన్ను పీడిస్తున్నాయి, ఆ ఇబ్బంది నిన్ను పట్టి పీడిస్తుంది. నీకు నిద్రలేని రాత్రులు గడిపేలాగా చేస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు శాంతి లేకుండా చేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీకు తలపోటు వచ్చేలాగా చేస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డే ఆఫ్ రిలాక్సేషన్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇంటు యువర్ లైఫ్. ప్రభు సముఖం నుంచి నువ్వు విశ్రాంతి పొందే దినాలు వస్తున్నాయి. నీ బాధలన్నీ తొలగిపోయి నువ్వు నెమ్మదితో నింపబడబోయే దినాలు, నీ శాంతితో నింపబడిపోయే దినాలు, నువ్వు సమాధానంతో నింపబడిపోయే దినాలు, నువ్వు ఆనందంతో నింపబడిపోయే దినాలు, నువ్వు ఆశీర్వాదంతో నింపబడిపోయే దినాలు, నువ్వు ఆహ్లాదంగా ఉండే దినాలు, నువ్వు రిలాక్స్ అయ్యే దినాలు, నువ్వు రెస్ట్ తీసుకునే దినాలు యేసు నామములో దేవుడు నీకు అతి త్వరలో అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవండి. కండిషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. సిచ్యువేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. అవి మారడానికి దే ఆర్ బౌండ్ టు చేంజ్. Situations are bound to change. Conditions are bound to change. Your pain that you are going through now is bound to change. Your sufferings are that you are going through right now is bound to change. నీ బాధలు మారిపోబోతున్నాయి, నీ ఇబ్బంది తొలగిపోబోతున్నాయి, నీ ఇష్యూస్ అన్ని దూరం అయిపోతున్నాయి. నీ జీవితంలో దేవుడు తన నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని యేసయ్య చెప్పాడు. ఎస్ సహోదరుడా, సహోదరి, ఎక్స్పెక్ట్ ఎ గుడ్ థింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఒక మంచి విషయాన్ని దేవుని దగ్గర నుంచి ఆశించు. తండ్రి, నువ్వు నాతోనే మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, నా సమస్యకు మీరు పరిష్కారం కలగజేయబోతున్న స్తోత్రాలు. జస్ట్ సే దట్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసించి ఆయనను స్తుతించు. దేవుడు మహత్కార్యం చేయబోతున్నాడు. నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా? ఇదిగో ఆయన అంటున్నాడు. 19వ వచనం, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు. విశ్రాంతి కాలం రాబోతుంది. అస్తమానం నీ నెత్తి మీద ఏదో బరువు ఉంటున్నట్టు ఉంటుందా? అస్తమానం నీ నెత్తి మీద ఏదో భారం ఉంటున్నట్టు ఉంటుందా? నీ భుజాల మీద బరువు ఉన్నట్టు ఉంటుందా? అయ్యో, అన్ని బాధ్యతలు నాకే, అన్ని ఇష్యూలు నాకే, అన్ని బాధ్యతలు నా తల మీదే, అన్ని బరువులు నా భుజాల మీదే. ఎలాగ తట్టుకోవాలి, ఎలాగ భరించాలి? నా శక్తి చాలట్లేదు, నా సామర్థ్యం చాలట్లేదు, ఇదిగో నాకున్న జ్ఞానం చాలట్లేదు. సమస్య వెంబడి సమస్య వస్తుంది, బాధ వెంబడి బాధ వస్తుంది, ఇబ్బంది వెంబడి ఇబ్బంది వస్తుంది. ఎవరికి చెప్పుకోలేను, ఎవరితో పంచుకోలేను. ఇదిగో పంచుకుంటే ఎవరేమనుకుంటారో అనుకుంటున్న ఇష్యూలో నువ్వు ఉన్నావా? సహోదరుడా, నీ బాధనంతా, నీ భారమంతా దేవుని మీద వేయి. నీకు దేవుడు విశ్రాంతి కాలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎస్, దేవుడు మాత్రమే, దేవుడు ప్రియులారా మన జీవితంలో విశ్రాంతిని అనుగ్రహించగలరు. దేవుడు మాత్రమే మన జీవితంలో నెమ్మదిని అనుగ్రహించగలడు. దేవుడు మాత్రమే మన తుఫాన్లన్నింటినీ అణిచివేయగలడు. దేవుడు మాత్రమే మన బాధలన్నీ దూరపరచగలడు. దేవుడు మాత్రమే మన సమస్యలన్నీ దూరపరచగలడు. దేవుడు మాత్రమే మన కష్టాలన్నీ తొలగించగలడు. దేవుడు మాత్రమే మన కన్నీరు తుడవగలడు. దేవుడు మాత్రమే మనల్ని ధైర్యపరచగలడు. దేవుడు మాత్రమే మనల్ని ఆదరించగలడు. దేవుడు మాత్రమే మనల్ని ఓదార్చగలడు. దేవుడు మాత్రమే మనల్ని నెమ్మదితో నింపగలడు. దేవుడు మాత్రమే మనల్ని లేవనెత్తగలడు. దేవుడు సహాయం చేయకపోతే మనకు సహాయం రాదు. దేవుని ప్రియులారా, అయితే గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆ దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎస్, నువ్వు బాధపడుతుంటే దేవుడు సంతోషిస్తూ కూర్చునే దేవుడు కాదు. నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు ఎక్కడో మౌనంగా ఉండి నవ్వుతూ ఉండే దేవుడు కాదు. నువ్వు కష్టాలు గుండా ప్రయాణం చేస్తుంటే ఎక్కడో పరలోక సింహాసనంలో కూర్చుని అలాగా రిలాక్స్గా ఉండే దేవుడు కాదు. మన యావత్ బాధలో ఆయన బాధ నందుతున్నాడని హోషేయ గ్రంథం సెలవిస్తుంది.
దేవునికి స్తుతి కలుగును గాక. మన యావత్ బాధలో ఆయన ఏం చేస్తున్నాడు? బాధ పొందుతున్నాడు. లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? మార్తా మరియలు అక్కడ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచెను అని ఉంది. మనం బాధపడుతుంటే ఆయన సంతోషించడం లేదు, మనం దుఃఖపడుతుంటే ఆయన సంతోషించడం లేదు, మనం బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడు, మనం దుఃఖిస్తుంటే ఆయన కూడా దుఃఖానికి లోనవుతున్నాడు, మనం కన్నీరు కారుస్తుంటే ఆయన సంతోషంగా లేడు. ఆయన మన బాధను అర్థం చేసుకునే దేవుడు, ఆయన మన కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు, ఆయన మన కష్టాన్ని అర్థం చేసుకునే దేవుడు, ఆయన మన నెమ్మది లేని తనాన్ని అర్థం చేసుకునే దేవుడు, ఆయన మన ప్రశాంతత లేని స్థితిని అర్థం చేసుకునే దేవుడు, ఆయన మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు. ఆయన ఖచ్చితంగా ప్రతికూల సమయంలో, కష్టకాలంలో మన దగ్గరికి, మన సమీపంగా వస్తాడు. మన కష్టాన్ని దేవుడు దూరపరుస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభువు నుండి ఏం కాలాలు రాబోతున్నాయి? నెంబర్ 1, కుదురుబాటు కాలాలు రాబోతున్నాయి. నీ సమస్య కుదురుబాటు అవ్వడానికి దేవుడు ఒక కాలాన్ని రప్పించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నెంబర్ 2, ప్రభువు నుండి ఏ కాలాలు రాబోతున్నాయి? విశ్రాంతి కాలం రాబోతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అస్తమానం ఆందోళన చెందుతున్నావా? అస్తమానం టెన్షన్ పడుతున్నావా? అస్తమానం నెమ్మది లేకుండా ఉన్నావా? అస్తమానం శాంతి లేకుండా ఉన్నావా? ఎస్, విను, దేవుడు ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. ఒక నూతన ద్వారాన్ని దేవుడు నీ కోసం తెరవబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న కొంతమంది మీలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అయ్యో, దేవుడు నా జీవితంలో కార్యం చేయడా? సహోదరుడా విను, నీ సేవ కోసం దేవుడు ఒక నూతన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణ విశ్వాసులు వాక్యం వింటున్నారు, దేవుడు వారితో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో అద్భుతం కోసం దేవుడు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ బిలీవ్. ఈ దుఃఖం తర్వాత నువ్వు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. ఈ కన్నీటి తర్వాత నువ్వు ఒక సంతోష గీతాన్ని పాడేలాగా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వును దేవుడు కలగజేయబోతున్నాడు. నీ హృదయం నిండా ఆనందాన్ని కలగజేయబోతున్నాడు. యెహోవా తన కార్యం చేత నిన్ను సంతోషపరచబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ బిలీవ్ ఇట్. ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తుంది? ఏ సమస్య నీకు ఆందోళన కలగజేస్తుంది? ఏ సమస్య నువ్వు చింతించేలాగా చేస్తుంది? ఏ సమస్య నీకు నిద్ర పట్టకుండా చేస్తుంది? ఏ సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తుంది? ఆ సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. తద్వారా దేవుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, కుదురుబాటు కాలం రాబోతుంది. సహోదరుడా, సహోదరి, విశ్రాంతి కాలం దేవుని సన్నిధిలో నుంచి నీ జీవితంలోకి రాబోతుంది. జస్ట్ బిలీవ్ దాట్. జస్ట్ బిలీవ్. చూడండి, దావీదు కాలం అంతా యుద్ధాలేనండి. యుద్ధాలు 50 పైన యుద్ధాలు చేసేసారు దావీదు. అస్తమానం తన జీవితంలో పాపం ఎప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం, సంతృప్తిని అనుభవించలేదు. అందుకే తన కుమారుడు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలన్నాడు తెలుసా? సొలొమోను అనే పేరు పెట్టాలన్నాడు. ఎందుకంటే అట్లీస్ట్ ఈ కుమారుడు పుట్టిన తర్వాత నేను నా జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం కలగాలి. నిజంగా దావీదు సొలొమోను అని తన కుమారుడికి పేరు పెట్టినట్టే దేవుడు కూడా సొలొమోను పరిపాలన కాలంలో ఏం చేశాడో చూద్దాం. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం. యూఫ్రటీసు నది యువతల తిప్సాహు మొదలుకొని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమందున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను కాలంలో పరిస్థితులు ఎలాగున్నాయంట? నలుదిక్కుల నెమ్మది కలిగి ఉన్నాయంట. ఎస్, సొలొమోను కాలంలో నెమ్మది అనుగ్రహించిన దేవుడు, సొలొమోను జీవితంలో నెమ్మదిని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ సే ఆమెన్ టు దిస్ వర్డ్. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నలుదిక్కుల ఎవరి కాలంలో? సొలొమోను కాలములో. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంటే దాను అనేది ఉత్తర కోన, బెయేర్షెబా అనేది దక్షిణ కోన.
మన ఇండియాలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటారు చూసారా, అలాగన్నమాట. దాను మొదలుకొని బెయిర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా ప్రజలు నివసించుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎంత శాంతి, ఎంత సమాధానం అంటే నిర్భయంగా ప్రజలు జీవించారంట. ఈవెన్ చెట్ల కింద కూడా వారు నిర్భయంగా జీవించారంట. అంత నెమ్మది, అంత శాంతి, అంత సమాధానం సొలొమోను కాలంలో దేవుని ప్రియులారా దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తుతి కలుగునుగా. చాలామంది సొలొమోను కాలం అంటే ఓ బంగారం, వెండి, డబ్బులు ఇవన్నీ అనుకుంటారు. అవును, వాస్తవమే అది కూడా. కానీ దానికంటే మించి సొలొమోను కాలంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, సొలొమోను కాలంలో దేవుడు నలుదిక్కుల ఏం కలగజేశాడు? నెమ్మది కలగజేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నెమ్మది కలగజేయబోతున్నాడు. నలుదిక్కుల నుంచి నెమ్మది కలగజేయబోతున్నాడు. నలుదిక్కుల నుంచి శాంతి కలగజేయబోతున్నాడు. నలుదిక్కుల నుంచి సమాధానం కలగజేయబోతున్నాడు. విశ్రాంతి కాలంలో దేవుడి జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నెంబర్ 1 ఏం చేయబోతున్నాడు దేవుడు? నీ సమస్యలన్నిటికీ కుదురుబాటు కాలాలను అనుగ్రహించబోతున్నాడు. నెంబర్ 2 దేవుడు ఏమనుగ్రహించబోతున్నాడు? దేవుడు నీ జీవితంలో విశ్రాంతి కాలములను అనుగ్రహించబోతున్నాడు. నెంబర్ 3 దేవుడు ఏం కాలం అనుగ్రహించబోతున్నాడు తెలుసా? నిర్ణయ కాలము. ఏం కాలము? నిర్ణయ కాలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ కాలం అండి? నిర్ణయ కాలం. సహోదరుడా, నీ జీవితంలో అద్భుతం జరగడానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. జస్ట్ బిలీవ్ దట్. 3వ కాలం, మొదటి కాలం ఏంటి? కుదురుబాటు కాలం. 2వ కాలం ఏంటి? విశ్రాంతి కాలం. 3వ కాలం ఏంటి తెలుసా? నిర్ణయ కాలము. చూడండి, నిర్ణయ కాలం గురించి చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి, చదువుతాను. అబ్రహామును శారాను దర్శించడానికి దేవుని ప్రియులారా దేవుడు దిగి వచ్చేసినప్పుడు జరిగిన సంభాషణ నేను చదువుతున్నాను, దయచేసి మీరు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే అబ్రహాము దేవుడికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో జరిగిన సంభాషణ దయచేసి చూడండి. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 8వ వచనం నుంచి. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండెను. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యుద్ధకు నిత్యముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. ఏ కాలం అటండి? నిర్ణయ కాలము. 3వ కాలం ఏ కాలము? నిర్ణయ కాలము. నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి కాలం ఏ కాలం? కుదురుబాటు కాలం. దేవుడు నీ జీవితంలో కుదురుబాటు కాలాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నెంబర్ 2 2వ కాలం ఏ కాలం? విశ్రాంతి కాలం. దేవుడు నీకు నెమ్మదినిచ్చే కాలాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 3 3వది ఏ కాలము? నిర్ణయ కాలం. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించడానికి నిర్ణయ కాలం ఒకటి ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. జస్ట్ బిలీవ్ దాట్. అబ్రహాము శారాతో దేవుడు మాట్లాడి మీకు కొడుకు పుట్టబోతున్నాడు, నిర్ణయ కాలంలో కొడుకు పుట్టబోతున్నాడు అంటే శారా ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఎందుకు ప్రభువా అనవసరంగా మాకు ఆశలు పెడతావు? ఎందుకు ప్రభువా మా ఆశలు రేకెత్తిస్తావు?
వృద్ధురాలని కదా, నాకెలాగ పిల్లలు పుడతారు, నా యజమానుడు వృద్ధుడు కదా, ఎలాగ మాకు సంతానం కలుగుతుంది అని నవ్వుకుంటుంది. ఎవరు? సారా. ఏం నవ్వది? అవిశ్వాసంతో. సహోదరుడు సహోదరి, నువ్వు కూడా బహుశా దేవుడు అద్భుతం చేస్తానని చెప్తే నువ్వు కూడా నమ్మకుండా నవ్వుతున్నావేమో, నమ్మాల్సింది పోయి నవ్వుతున్నావేమో. అయితే దేవుడు నీతో సెలవిస్తున్నాడు, చూడు, నువ్వు నమ్మని కార్యాల్ని, నువ్వు నమ్మలేని అద్భుతాల్ని, నీ చేత నమ్మశక్యం కాని, నీ వలన నమ్మశక్యం కాని అద్భుతాల్ని దేవుడు నీ జీవితంలో యేసు నామములో జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మశక్యం కాని అద్భుతాలను ఆయన జరిగించబోతున్నాడు. నీ జీవితంలో చెప్పిన నువ్వు నమ్మవు అసలు వాటిని. అలాంటి కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎప్పుడంటే నిర్ణయ కాలం. దేవునికి స్తుతి కలుగును గాక. మూడో కాలం ఏంటండి? నిర్ణయ కాలం. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం జరిగించడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. సహోదరుడా, దయచేసి కొంచెం ఓపిక పట్టు, దయచేసి కొంచెం వేచి ఉండు, నిరాశ పడకు, నిస్పృహ చెందకు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. అప్పుడే నువ్వు దేవుని మీద ఆశలు విడిచిపెట్టకు. ఇంకా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. అప్పుడే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టే ప్రయత్నం చేయకు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానని ఆయన అనుకుంటున్నాడు. అప్పుడే నువ్వు నిరాశ చెందకు, అప్పుడే నువ్వు డీలా పడిపోకు, అప్పుడే నువ్వు కృంగిపోకు, అప్పుడే నువ్వు కృషించిపోకు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏ కాలం అండి? మూడవది నిర్ణయ కాలము. చెప్పండి, దేవుడు నా జీవితంలో ఒక నిర్ణయ కాలాన్ని లిఖించాడు. ఆ నిర్ణయ కాలము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ నిర్ణయ కాలం రాగానే ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నెంబర్ 1 కుదురుబాటు కాలం, నెంబర్ 2 విశ్రాంతి కాలం, నెంబర్ 3 నిర్ణయ కాలం, నెంబర్ 4 తగిన కాలము. ఏ కాలము? తగిన కాలం. చూడండి, సూటబుల్ టైం. నూట 45వ కీర్తన, 145వ కీర్తన, నూట 45వ కీర్తన 13 నుంచి చదువుతాను. 145వ కీర్తన 13 చరణం నుంచి చదువుతాను. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. 15వ చరణం చాలా జాగ్రత్తగా వినాలి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తగిన కాలం ఒకటి రాబోతుంది. నీ జీవితంలో అద్భుతం జరగడానికి దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్. సర్వజీవుల కన్నులు ఏం చేస్తున్నాయంట? ఆయన వైపు చూచుచుండమంట. తగిన కాలమందు నీవు వారికి ఏం చేస్తావు? ఆహారం ఇస్తావు అని దేవుని ప్రియులారా భక్తుడు రాసు. ఇంకొంచెం ముందుకు వస్తే 104వ కీర్తన, 104వ కీర్తన, 104వ కీర్తన 27-28. 104వ కీర్తన 27-28. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీ వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవుడికి స్తుతి కలుగును గాక. సో సహోదరుడ సహోదరి, అస్సలు ధైర్యపడదు. దేవుడు ఖచ్చితంగా నీ ఏడులో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ ఏడులో ఖచ్చితంగా ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ ఏడులో తన కార్యాన్ని జరిగించబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి సహోదరుడు సహోదరి, 4 రకాల కాలాల గురించి మనం చదువు. దయచేసి నీ జీవితం అస్తమానం ఒకేలాగా ఉండదు, నీ పరిస్థితులు అస్తమానం ఒకేలాగా ఉండవు. నా జీవితం ఇంతేనా, నా పరిస్థితులు మారవా, నా బ్రతికెప్పుడు ఇంతేనా, నా జీవితం ఎప్పుడు ఇంతేనా, నా జీవితానికి ఏ అద్భుతం జరగదా, ఏ మార్పు జరగదా, ఏ గొప్ప కార్యం నేను చూడనా అని బహుశా నువ్వు అనుకుంటున్నావు. ఖచ్చితంగా నమ్ము, నీకోసం దేవుడు తన కుదురుబాటు కాలాన్ని రప్పించబోతున్నాడు, తన విశ్రాంతి కాలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, తన నిర్ణయ కాలాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు, తగిన సమయాన్ని దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఆయన జరిగించబోతున్నాడు. జస్ట్ బిలీవ్ దాట్. నిజమా పాస్టర్ గారు, దైవ సేవకుడా, నిజమేనా, మీరు చెప్పేది నిజమేనా, నా జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడా, నా పరిస్థితుల్లో దేవుడు మారుస్తాడా, నా జీవితంలో తన కార్యం జరిగిస్తాడా? ఎస్, అవునండి. అస్తమానం నీ జీవితం ఒకేలాగా ఉండదు, ఖచ్చితంగా దేవుడు మార్చేస్తాడు. అవునా? సీమోను అంటే అర్థం ఏంటి తెలుసా? రెల్లు అని అర్థం. బలహీనమైన గడ్డిపోచ లాంటోడు అన్నమాట సీమోను. కానీ దేవుడు సీమోను పేరు ఏం చేశాడు? పేతురు అని మార్చేశాడు. ఫస్ట్ సీమోను పేరు సీమోనే, పేతురు కాదు. సీమోను పేరుని ఎవరు మార్చారు? యేసు ప్రభుల వారు మార్చారు, పేతురుగా మార్చారు. నీకు విషయం తెలుసా? దేవుడు పేరును మార్చాడంటే అర్థం ఏంటి తెలుసా? నీ పరిస్థితిని దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, నీ పేరును దేవుడు మార్చాడంటే నీ పరిస్థితిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. సీమోన్ ఎవరండి? బలహీనుడండి. ఒకప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకుంటాడు కానీ ఆ నిర్ణయం మీద నిలబడలేడు. చంచలమైన మనస్సు గలవాడు, అస్థిరమైన మనస్సు గలవాడు, అసలు నాయకుడు అవడానికి పనికిరాని వ్యక్తి సీమోను. కానీ దేవుడు సీమోను లాగే వదిలిపెట్టలేదు. అదే బలహీనమైన పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు. సీమోనును దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురులాగా మార్చేశాడు. బలమైన స్థిరమైన బండలాగా దేవుడు అతన్ని ఏం చేశాడు? మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్చాడు. నీ పరిస్థితిని కూడా బలహీనమైన పరిస్థితి నుంచి బలమైన పరిస్థితిలోకి దేవుడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యాకోబును దేవుడు యాకోబు లాగానే వదిలిపెట్టలేదండి. యాకోబును దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయెల్ లాగా మార్చేసేసాడు. జీవితాంతం యాకోబు లాగానే ఉండలేదు యాకోబు. ఒక రోజు వచ్చేసింది ఆ యాకోబు అనే మోసతత్వం నుంచి దేవుడు అతన్ని ఇజ్రాయెలుగా మార్చేసేసాడు. యాకోబు లాగా ఉన్నప్పుడు దేవుడు ప్రియులారా, యాకోబు అనే వ్యక్తి నిష్ప్రయోజనకారిగా ఉన్నాడు, మోసగాడిగా ఉన్నాడు, అపరిశుద్ధుడిగా ఉన్నాడు, దేవునికి దూరంగా ఉండే వ్యక్తిగా ఉన్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు అదే స్థితిలో యాకోబును వదిలిపెట్టలేదు. యాకోబును కనికరించాడు, కృప చూపాడు, అద్భుతం జరిగించాడు. యాకోబు నుండి ఎలాగ మార్చాడు? ఇజ్రాయేల్గా మార్చాడు. దేవుడు పేరు మారుస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? నీ పరిస్థితిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రామ్ అంటే అబ్రామే, గొప్ప తండ్రి అని అర్థం. గొప్ప తండ్రి అయితే అర్థం ఏంటి? సుఖం ఏంటి? అసలు పిల్లలే లేరు కదా. కానీ దేవుడు అబ్రామ్గానే ఉంచలేడు, అబ్రహాముగా మార్చాడు. ఎందుకు తెలుసా? తన పేరును మార్చాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత తన పరిస్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడు? మార్చేస్తాడు. మన దేవుడు ఏంటి దేవుడు తెలుసా? మొదటగా నీ పేరును మారుస్తాడు, రెండవదిగా నీ పరిస్థితిని మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు, మన దేవుడు కాలాలను మార్చే దేవుడు, మన దేవుడు సందర్భాలను మార్చే దేవుడు. అవునా కాదా? సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని దేవుడు ప్రియులారా నాశనం వైపు నడిపిస్తున్నాడు. కానీ దేవుడు అలాంటి సౌలు పొజిషన్లో ఉంచలేదు. సౌలును ఏం చేశాడు తెలుసా? పౌలుగా మార్చేసాడు. పౌలుగా మార్చిన దేవుడు పౌలు పరిస్థితిని మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు మన పరిస్థితులను అలాగే చూస్తుంటే దేవుడు కాదు. మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. బలహీనమైన పరిస్థితి నుంచి బలవంతమైన పరిస్థితిలోకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కృంగిన పరిస్థితి నుంచి లేవనెత్తబడే పరిస్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. పడిపోయిన పరిస్థితి నుంచి ఉద్ధరింపబడిన పరిస్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు.
ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. అస్తమానని పరిస్థితులు ఒకేలాగా ఉంటాయని అనుకోకు. అస్తమానను లోయెస్ట్ స్టేజ్లోనే ఉంటామని ఎప్పుడు అనుకోకు. అస్తమానని జీవితంలో కటిక చీకటే ఉంటుందని ఎప్పుడు అనుకోకు. వెలుగు దినాలు కూడా వస్తాయి, మంచి రోజులు వస్తాయి నీ జీవితంలో. నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. దయచేసి అధైర్యపడకు సహోదరుడా, అధైర్యపడకు సహోదరి. గుడ్ డేస్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. మంచి రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి. మోసే చేతిలో ఏముందండి? కర్ర ఉంది. కర్ర సజీవమైందా నిర్జీవమైందా? నిర్జీవమైందే కదా. మోసే జీవితం కర్రలాగే ఉంది, నిర్జీవంగా ఉంది. 40 సంవత్సరాలు కాసిన మేపిన మందనే మేపుతున్నాడు. జీవితంలో తెల్లవారితే ఏ పని లేదండి బాబు. లెగడం, కర్ర పట్టుకోవడం, మందంతో వెళ్ళిపోవడం, అడవిలో గడపడం, మళ్ళీ ఇంటికి రావడం, పడుకోవడం. జీవితంలో దానికి ఏమైనా అర్థం ఉందా? అస్సలు అర్థం లేదు. బోర్ లైఫ్. చాలా బోర్ కొడుతుంది అంటుంటారు చూసారా? అలా ఉందన్నమాట అతని జీవితం. అతని జీవితం లేదన్న సుఖం ఉందా? లేదు. నిర్జీవంగా ఏదో జీవోత్సవం లాగా బ్రతుకుతున్నాడు అంతే. అతని చేతిలో ఏముంది? కర్రకు జీవం ఉందా? లేదు, నిర్జీవమైంది. అతని జీవితం నిర్జీవం లాగానే ఉంది. కానీ కర్రని దేవుడు ఏమన్నా చేశాడు తెలుసా? పాములాగా మార్చాడు. నిర్జీవమైన దాన్ని ఎలాగా మార్చాడు? జీవం గల దానిగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ నిర్జీవమైన పరిస్థితిని దేవుడు జీవం గల పరిస్థితిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్జీవ పరిస్థితిలో ఉన్నావా? నిర్జీవమైన సిచ్యువేషన్లో ఉన్నావా? నిర్జీవమైన పరిస్థితిలో ఉన్న నిన్ను జీవం కలిగిన పరిస్థితిలోకి దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కర్ర పాముగా మారడం అంటే అదే. బహుశా నీకు ఎన్ని అర్థాలు తెలుసో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఈరోజు బయలుపరిచిన సత్యం ఏంటి తెలుసా? కర్ర అంటే నిర్జీవమైనది, సర్పము జీవం గలది. నిర్జీవమైన దాన్ని జీవం కలిగిన దానిగా మార్చేసాడు. ఇక్కడ మోషే పరిస్థితి నిర్జీవంగానే ఉంది. అక్కడ ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా నిర్జీవంగానే ఉంది. ఏదో బ్రతుకుతున్నామన్న పేరే కానీ నిజంగా వారు జీవశవంలాగే బ్రతుకుతున్నారు. అవునా కాదా? కానీ అద్భుతం ఏంటి తెలుసా? నిర్జీవమైన కర్రను జీవం కలిగిన పాములాగా ఏ విధంగా దేవుడు మార్చాడో, నిర్జీవమైన నీ పరిస్థితిని జీవం కలిగిన పరిస్థితిలాగా దేవుడు మార్చివేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మారా నీటిని ఇజ్రాయెల్ ప్రజలు ఎల్ల సముద్రం దాటిన తర్వాత ఒక చోట 3 రోజులు త్రాగడానికి నీరు ఉండదు. ఒక చోట వెళ్ళి దానికి కొంచెం నీరు కనబడుతుంది, కానీ ఆ నీరుని త్రాగడానికి వెళ్తే చేదుగా ఉంటాయి. కానీ అద్భుతం ఏంటి తెలుసా? మోషేకు దేవుడు ఒక చిన్న కొమ్మను చూపించగానే ఆ కొమ్మను నరికి ఆ నీటిలో వేయగానే ఆ నీళ్లు కాస్త ఏమైపోయాయి? మధురంగా మారిపోయాయి. అర్థమేంటి తెలుసా? మారాను మధురంగా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా, నీ పరిస్థితిని కూడా, చేదైన నీ పరిస్థితిని కూడా ఆయన మధురంగా మార్చివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతాలు ఏదో ఊరికే మనం చదువుకోవడానికి రాయబడి లేవు. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతాలు ఎందుకు రికార్డ్ చేయబడి ఉన్నాయి తెలుసా? అప్పుడు అద్భుతం చేసిన దేవుడను నేను ఇప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతము చేయగలను అని చెప్పడానికే ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. గత కాలంలో నేను అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఇప్పుడు కూడా నీ జీవితంలో ఇన్ నౌ ప్రజెంట్ కండిషన్, ప్రజెంట్ సిచ్యువేషన్, నౌ టుడే నీ జీవితంలో కూడా నేను ఇప్పుడు అద్భుతం చేయగలను అని చెప్పడానికే పరిశుద్ధ గ్రంథంలో అద్భుతాలు రాయబడి ఉన్నాయి, లిఖింపబడి ఉన్నాయి, రికార్డు చేయబడి ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. అంతే తప్ప ఏదో చదివి టైంపాస్గా మన అప్పట్లో దేవుడు అలా చేశాడంట అని అనుకోవడానికి కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం మారకుండా ఏకరీతిగా ఉంటాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏ అద్భుతం చేశాడో, 4000 సంవత్సరాల క్రితం ఆయన ఏ అద్భుతం చేశాడో, ఇప్పుడు ఈ రోజు కూడా నీ జీవితంలో అదే అద్భుతాన్ని జరిగించగలడు. మారా నీటిని మధురంగా మార్చిన దేవుడు నీ జీవితంలో చేదైన ప్రతి పరిస్థితిని ఆయన మధురంగా మార్చివేసే శక్తి కలిగిన దేవుడు. జస్ట్ బిలీవ్ ఇట్. Believe it. నమ్ము.
గత కాలంలో ఆయన స్వస్థతను అనుగ్రహించాడంటే ఇప్పుడు కూడా నీ జీవితంలో స్వస్థత కలగజేయగలడు. గత కాలంలో ఇదిగో ఆయన ఎరుకో గోడల్ని కూల్చాడంటే నీ జీవితంలో కూడా ఇప్పుడున్న ఆటంకాలను ఆయన కూల్చి వేయగలడు. గత కాలంలో ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంటే ఇప్పుడు కూడా నీకు ఆటంకంగా ఉన్నదాన్ని ఆయన చీల్చి వేయగలడు. జస్ట్ బిలీవ్ ఇట్. అస్తమానం ఒకేలాగా ఉంటాయి నీ సందర్భాలు అనుకుంటున్నావా? నో 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 నో. అస్తమానం కష్టకాలాలే ఉంటాయి అనుకుంటున్నావా? నో 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 నో. అస్తమానం బాధలే ఉంటాయి అనుకుంటున్నావా? అస్తమానం ఇబ్బందులే ఉంటాయి అనుకుంటున్నావా? అస్తమానం ఏడిపే ఉంటుంది అనుకుంటున్నావా? అస్తమానం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అనుకుంటున్నావా? నో. పేతురు బంధింపబడి ఉన్న చెరసాల యొక్క తలుపు తెరిచిన దేవుడు నీ జీవితంలో కూడా నూతన మార్గాలను తెరవగలడు. నీ బంధకాల నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. నీ కట్లను ఆయన తెంపగలడు. నీ ఇనుప సంఖ్యలు ఊడిపోయేలాగా ఆయన చేయగలడు. నీ బంధకాలను ఆయన లయపరచగలడు. నీకు విడుదలనివ్వగలడు. ఆయన అద్భుతం చేయగలడు. ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో త్రోవ కలగజేశాడు దేవుడు అని మనం చదువుకుంటున్నామే. ఎస్, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అరణ్యంలో త్రోవ కలగజేశాడంటే అరణ్యంలాగా ఉన్న నీ పరిస్థితిలో కూడా దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని నీకు ఏర్పాటు చేయగలడు. మార్గం లేదని నువ్వు అనుకుంటున్నావా? త్రోవ కనబడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? దిక్కు తోచట్లేదని నువ్వు అనుకుంటున్నావా? తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నావా? దారి తెన్ను తెలియక ఉన్నావా? గమ్యం తెలియకుండా ఉన్నావా? అగమ్య గోచర స్థితిలో ఉన్నావా? దేవుడు నీకోసం ఒక నూతనమైన మార్గాన్ని ఆయన తెరవబోతున్నాడు. అరణ్యములో ఆయన మార్గాన్ని తెరవబోతున్నాడు. సముద్రం లాంటి పరిస్థితుల్లో ఆయన నీకు మార్గాన్ని తెరవబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమస్యలు, ఇప్పటి వరకు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, కానీ అస్తమానం ఆ సమస్యలను పట్టుకొని ధ్యానిస్తూ ఉండకు. నీ జీవితంలో దేవుడు కొత్త కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19, 20. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని గురించి ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బండ నుండి నీళ్లు రావడం సాధ్యమేనా? అసాధ్యం, ఇంపాసిబుల్. కానీ అసాధ్యమైన దానిని దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. ఎందుకు తెలుసా? నీకు నాకు తెలియజేయడానికి. అసాధ్యమైన ఏమని తెలియజేయడానికి? అసాధ్యమైన ప్రతి పరిస్థితిని నేను సాధ్యపరచబోతున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయం తెలియజేయడానికి దేవుడు బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఎడారిలో నీళ్లు రప్పించాడు. ఎస్, ఏదో మనం చదివి సంతోషించడానికి కాదు. నో, అది మనం అనుభవించడానికి. బహుశా నీ జీవితంలో కూడా నువ్వు అరణ్యం లాంటి పరిస్థితుల్లో వెళ్తున్నావేమో, త్రోవ కనబడకుండా ఉందేమో. సహోదరుడా, అరణ్యం లాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు ఒక త్రోవ కలగజేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును. నువ్వు ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్నావేమో, నీరు లేక ఎండిపోయిన నేలలాగా ఉన్నావేమో, ఎండిన పరిస్థితిలో ఉన్నావేమో. ఖచ్చితంగా ఎడారిలో నదులు ప్రవహింపజేసిన దేవుడు నీ జీవితంలో కూడా తన దీవెనలు, ఆశీర్వాదాలనే నదులను ఆయన ప్రవహింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియాను పోషించాడు దేవుడు. దాని అర్థం ఏంటి తెలుసా? నిన్ను నన్ను పోషిస్తానని చెప్పడానికి ఆ ఏలియాను పోషించడం అక్కడ రాయబడి ఉంది. ఎస్, కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషించి దేవుడేనండి. అదుల్లాం గుహలో దావీదును పోషించింది దేవుడేనండి. అన్ని విడిచి వచ్చేసిన శిష్యుల్ని పోషించింది దేవుడేనండి. మన జీవితాల్లో కూడా మనల్ని పోషించేది కూడా దేవుడే. ఎస్, ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కృషించిపోతున్నావు? నీ పేరు మార్చిన దేవుడు నీ పరిస్థితిని ఏం చేయబోతున్నాడు? మార్చివేయబోతున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ బిలీవ్, జస్ట్ బిలీవ్, జస్ట్ బిలీవ్, జస్ట్ బిలీవ్. లూకా సువార్తలో పేతురును దర్శించినప్పుడు పేతురు ఒక ఫెయిల్యూర్. తెలుసా మీకు? పేతురు ఒక ఫెయిల్యూర్ అండి. యేసు ప్రభుల వారు లూకా సువార్తలో పేతురును దర్శించినప్పుడు పేతురు ఒక ఫెయిల్యూర్. రాత్రంతా చేపలు పట్టి ఫెయిల్ అయిపోయాడు, ఏం దొరకలేదు. హి వాజ్ అ ఫెయిల్యూర్. కానీ ఆ ఫెయిల్ అయిన పరిస్థితుల్లోనే దేవుడు అక్కడ వదిలిపెట్టలేదు. ఎక్కడ చేపలు పట్టడంలో విఫలమైపోయాడు అక్కడే చేపలు పట్టేలాగా చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడే దేవుడు నువ్వు విజయం పొందుకునేలాగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గలిలే సముద్రం మీద చేపలు పట్టకుండా నిరాశ నిస్పృహలతో ఓడిపోయి పేతురు ఉన్నాడో అదే గలిలే సముద్రం మీద చేపలు పట్టేలాగా, చేపలు దొరికేలాగా దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడ పేతురు ఓడిపోయాడో అక్కడే పేతురు విజయం పొందేలాగా చేశాడు దేవుడు. ఎస్, అదే అపజయ స్థితిలోనే దేవుడు పేతురుని వదిలిపెట్టలేదు. సహోదరుడా, నిన్ను నీ అపజయ స్థితిలో దేవుడు వదిలిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఓడిపోయిన స్థితిలోనే దేవుడు నిన్ను వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? నో. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నువ్వు గెలుపొందేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ అవమానం పొందావో అక్కడే నువ్వు నీ తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ నిరాశ నిస్పృహల గుండా నువ్వు వెళ్ళావో అక్కడే నువ్వు ఎగిరి గంతేసేలాగా ఆనందంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆయన ఒక అద్భుతం నీ జీవితంలో జరిగించాడు. ఫెయిల్యూరేనా? కేవలం ఫెయిల్యూర్ మాత్రమేనాను? రెండవది, పేతురు ఎలాగున్నారు? లూకా సువార్తలో యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు హి వాజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫెయిల్యూర్ బట్ ఆల్సో ఎ ఫిల్దీ పర్సన్. ఫెయిల్యూర్ అంటే అపజయం కలిగిన వ్యక్తి, ఫిల్దీ పర్సన్ అంటే అపవిత్రత కలిగిన వ్యక్తి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ విస్తారమైన చేపలు వల వేయనగానే వల వేస్తే చేపలు పట్టేశారు, వెంటనే యేసు ప్రభు పాదాల మీద పడిపోయి, అయ్యా నేను పాపాత్ముడిని, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నాడు. నేను పాపాత్మున్నాను, ఐఎమ్ ఎ ఫిల్దీ పర్సన్, మంచోడిని కాదు ప్రభు. ఈరోజు చాలా మంది ఈ ప్రశ్న ఇదే అంటున్నాను, తండ్రి నేను మంచోడిని కాదు. అవును, నువ్వు మంచోడిని కాదేమో, కానీ నీకు విషయం తెలుసా? అదే స్థితిలో దేవుడు నిన్ను వదిలేయడు, నిన్ను మంచి వ్యక్తిగా మార్చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక పాపిని పాపంలోనే దేవుడు వదిలేయాడండి. ఆయన ఖచ్చితంగా మనిషిని మార్చి పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. అపజయం పొందిన వ్యక్తిని ఆ అపజయంలోనే దేవుడు వదిలేయాడు. అపజయం నుండి విజయం వైపు దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒక అపవిత్రతలో ఉన్న వ్యక్తిని ఆ అపవిత్రతలోనే దేవుడు వదిలిపెట్టాడు. ఆ అపవిత్రత నుండి పవిత్రతలోనికి దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఒక రక్షణ లేని వ్యక్తిని దేవుడు ప్రియులారా ఆ రక్షణ లేని స్థితిలోనే దేవుడు వదిలిపెట్టాడు. ఆ రక్షణ లేని స్థితి నుంచి రక్షింపబడిన స్థితిలోనికి దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నెంబర్ 1, పేతురును దేవుడు దర్శించినప్పుడు పీటర్ వాజ్ ఎ ఫెయిల్యూర్. అతడు ఒక అపజయం పొందిన వ్యక్తి, కానీ ఆ అపజయం నుంచి దేవుడు విజయం వైపు నడిపించాడు. నెంబర్ 2, పేతురును దేవుడు దర్శించినప్పుడు, యేసుప్రభువును దర్శించినప్పుడు హి వాజ్ ఎ ఫిల్తీ పర్సన్. ఆయన ఒక అపవిత్రమైన మనిషి, కానీ ఆ అపవిత్రతలోని దేవుడు వదిలిపెట్టలేదు. అపవిత్రత నుంచి దేవుడు ఏం చేశాడు? పవిత్రత వైపు పేతురును నడిపించి పరిశుద్ధ పేతురుగా పేతురును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. 3వ విషయము, పీటర్ వాజ్ ఎ ఫ్రైటెండ్ పర్సన్, అంటే భయపడిన వ్యక్తి. పేతురు భయపడిపోయాడు జరిగిన సంఘటన బట్టి. అమ్మో ఏంటి జరిగింది, రాత్రంతా మేము చేపలు పట్టాయి, ఏం దొరకలేదు, ఇన్ని చేపలు పట్టాయి, బాబోయ్ ఇది మామూలు విషయం కాదని గడగడలాడిపోయాడు, భయపడిపోయాడు. అయితే పేతురును దేవుడు పిరిగితనంలోనే వదిలిపెట్టారు. పేతురు పిరికి వ్యక్తి అవునా కాదా? ఎస్ ఆర్ నో? పిరికి వ్యక్తే, అధైర్యంతో నింపబడిన వ్యక్తి. యేసుప్రభు ఎవరంటే అమ్మో నాకు దేవులే, ఆయన ఎవరు అనేసారు లేదు. ఎందుకు? పిరికితనం చేత.
కానీ దేవుడు పేతురుని పిరిగితనంలోనే వదిలేయలేదు. ఏం చేశాడు? అధైర్యంలోనే దేవుడు వదిలేయలేదు. ధైర్యంతో నింపి పెంతెకోస్తు దినాన అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు పెంతెకోస్తు దినం. దేవుని ప్రియులారా, వాక్యాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ పెంతెకోస్తు దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకంతో శక్తితో మిమ్మల్ని నింపునుగా. ఎగ్జాక్ట్గా ఇదే రోజు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పేతురు ప్రసంగం చేస్తే, ధైర్యంతో నింపబడి ప్రసంగం చేస్తే 3000 మంది ఏం చేశారు? మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒక అపజయంలో ఉన్న వ్యక్తిని అపజయంలోనే దేవుడు వదిలిపెట్టలేదు, అపజయం నుండి విజయానికి నడిపించారు. ఒక అపవిత్రతలో ఉన్న వ్యక్తిని దేవుడు అపవిత్రతలోనే వదిలివేయలేదు, అపవిత్రత నుండి పవిత్రతలోకి నడిపించారు. ఒక వ్యక్తి అధైర్యంతో నింపబడి ఉంటే ఆ అధైర్యంలోనే దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు, అధైర్యం నుంచి ధైర్యంలోనికి దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. పేతురు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? పేతురు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? పేతురు పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చడా? పేతురు దుఃఖ దినాలు దూరం చేసిన దేవుడు నీ దుఃఖ దినాలు దూరం చేయడా? పేతురు పరిస్థితులను మార్చిన దేవుడు నీ పరిస్థితులను మార్చడా? పేతురు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడా? పేతురు జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడా? పేతురును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఒక అపజయం పొందిన పేతురును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించి విజయం ఇవ్వడా? అపవిత్రతలో ఉన్న పేతురును కడిగి శుద్ధీకరించి వాడుకున్న దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నిన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి నిన్ను ఆశీర్వదించడా? అధైర్యంతో నింపబడి ఉన్న పేతురును ఆశీర్వదించిన దేవుడు అధైర్యంతో నింపబడి ఉన్న నిన్ను ఆశీర్వదించి ధైర్యంతో నింపి నీ జీవితంలో కార్యము చేయడా? చేస్తాడు సహోదరుడు, చేస్తాడు. దయచేసి నా మాట నమ్ము. దేవుని సేవకునిగా నేను నీతో చెప్తున్నాను. ఆషామాషిగా ఏదో నీతో పలకడం లేదు. దేవుని సన్నిధిలో చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఈ వర్తమానాన్ని నేను నీకు అందిస్తున్నాను. ఇదేదో నా సొంత జ్ఞానం నుంచి వచ్చిన వర్తమానం కాదు, నా సొంత ఆలోచనల నుంచి, నా సొంత తలంపుల నుంచి వచ్చిన వర్తమానం కాదు. దేవుని 100% దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వచ్చిన వర్తమానం ఇది. ఎస్, ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషించడా? దావీదును పోషించిన దేవుడు నిన్ను పోషించడా? రహాబు వేశ్యను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? హంతకుడైన మోషేను మార్చిన దేవుడు నిన్ను మార్చడా? సంఘాన్ని హింసిస్తున్న సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను మార్చడా? నీ పరిస్థితిని మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. గొడ్రాలైన శారాను కనికరించిన దేవుడు నిన్ను కనికరించి నీకు సంతానం ఇవ్వడా? ఇస్తాడు. వృద్ధాప్యంలో ఎలిజబెత్ జకర్యాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. అద్భుతమైన సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. హన్నాను కనికరించిన దేవుడు నిన్ను కనికరించడా? ఖచ్చితంగా కనికరిస్తాడు. సమూయేలు లాంటి గొప్ప బిడ్డను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. జస్ట్ బిలీవ్ దట్. నువ్వు నమ్ముకున్న దేవుడు మామూలు వ్యక్తి కాదు, మామూలు దేవుడు కాదండి. ఈ సర్వ సృష్టికి సృష్టికర్త. అస్తమానం నిరుద్యోగంలోనే ఉండవు, మంచి ఉద్యోగం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అస్తమానం అద్దీంట్లోనే ఉండవు, సొంత ఇంటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అస్తమానం ప్రైవేట్ జాబ్లు చేస్తూనే ఉండవు, గవర్నమెంట్ జాబ్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అస్తమానం పాపంలోనే ఉండవు, ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా తయారు చేస్తాడు. అస్తమానం అనారోగ్యంతోనే ఉండవు, ఆరోగ్యకరమైన పరిస్థితులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అస్తమానం అప్పుల్లోనే ఉండవు, ఆర్థికపరమైన దేవుడు కూడా దీవెనలు కూడా దేవుడు నీకు కలగజేస్తాడు. అస్తమానం కుటుంబంలో నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉండవు. నీ కుటుంబం స్వర్గసీమలాగా, నీ గృహం స్వర్గసీమలాగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగునుగా. అస్తమానం ఏ ఆధారం లేకుండా నువ్వు ఉండవు. దేవుడు నీకు ఆధారమై అన్ని పరిస్థితులు నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆయన నీకు ఆధారంగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు.
కాబట్టి సహోదరుడా సహోదరి, ధైర్యం తెచ్చు. కుదురుబాటు కాలాలను దేవుడు రప్పించబోతున్నాడు. విశ్రాంతి కాలాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిర్ణయ కాలం దేవుడు రప్పించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి తగిన కాలము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితం ఎప్పుడు ఇంతేనా, నా బ్రతికి ఇప్పుడు ఇంతేనా అని అనుకోకు. నా పరిస్థితి మారదా అని నువ్వు అనుకోకు. నీ పరిస్థితి మారబోతుంది, నీ బ్రతుకు మారబోతుంది. నీ పిల్లల జీవితాల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ పిల్లలకి మంచి ఉద్యోగాలు, మంచి సంబంధాలు, చక్కని వివాహాలు దేవుడు జరిగేలాగా చేయబోతున్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ మొర దేవుడు ఆలకించబోతున్నాడు. నీ అద్భుతం దేవుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. నీ కలలని దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ గోల్స్, నీ గమ్యాలు, నీ గురి, నీ లక్ష్యాలు నువ్వు చేరుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. మర్చిపోకు, నీ నోటి నిండా నవ్వును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ హృదయం నిండా దేవుడు ఆనందాన్ని కలగజేయబోతున్నాడు. ఆయన కార్యం చేత ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. యెహోవా తన కార్యం చేత నిన్ను సంతోషపరచబోతున్నాడు, నిన్ను తృప్తిపరచబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఈ పరిశుద్ధ మాటని దేవుడు మన వినికిల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంలో పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తారు. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా గొప్ప దేవుడానికి పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు వాక్యంలో నీకు సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చిన నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభావ. దాని ప్రకారం ప్రభావ మా జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మరి ఒకసారి నీ పాదాలు పట్టుకోవడానికి నాయన నీ కృప దయచేస్తారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రభా ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ఉండి ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలోకి వస్తున్నాము తండ్రి. హృదయాలన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి, మా కళ్ళన్నీ చూస్తున్న దేవుడవు తండ్రి. హృదయాల్లో ఆలోచన పుట్టకముందే నువ్వు ఎరిగిన దేవుడవు కాబట్టి ప్రభా వారందరినీ దివ్యమైన సన్నిధిలోకి తీసుకొస్తున్నాము తండ్రి. వారందరినీ దర్శించండి ప్రభా, దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచండి ప్రభా. దుష్టు నుంచి ఎవరి మీద పడకుండా సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్తకోటలో భద్రత ఇచ్చేయండి. కరుణ కుక్కలు అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలను దర్శించండి. సమస్యల సమయంలో అనేక మంది భక్తుల్ని పోషించిన దేవుడవు తండ్రి. మమ్మల్ని కూడా పోషించడానికి సమర్థుడవే ఉన్నావు కాబట్టి ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. ఆర్థికమైన దీవెన ఆశీర్వాదం వారి జీవితాల్లో యేసునామమున ప్రకటిస్తున్నాను తండ్రి. అద్భుతం జరిగింది, సహాయం చేయండి. నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవని వాగ్దానాన్ని వారి జీవితాల్లో విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రభా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోకి నా వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోవడానికి కావలసిన కృప దయచేయండి ప్రభా. యేసు నామములో ఉన్న శక్తి వారి జీవితాల్లో కనపరచమని వేడుకుంటున్నాను. వారి జీవితాన్ని దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ దర్శించండి. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరుస్తావని వాగ్దానాన్ని వారి జీవితాల్లో విడుదల చేస్తున్నాము తండ్రి. పిల్లల నాయన పిల్లల పరిస్థితిని బట్టి వేదన పడుతున్న వారిని దర్శించండి ప్రభా. వారి జీవితాల్లో నీ కృప దయచేయండి తండ్రి. మేము ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే మేలైన కార్యాలు మా జీవితంలో జరిగించే దేవుడవు కాబట్టి మా కుటుంబాన్ని నాయన ఆశీర్వదించే దేవుడవు కాబట్టి నీ సన్నిధిలోకి వస్తున్నాము తండ్రి. ప్రభా అనేక మంది ఉద్యోగ నాయన బాధ్యతల్లో ఉన్నారు తండ్రి. వారందరినీ దర్శించండి ప్రభా. ఉద్యోగాలు వెతుకులాట్లో ఉన్నారు తండ్రి. వారందరినీ దర్శించండి ప్రభా. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తామని వాగ్దానాన్ని వారి జీవితాల్లో విడుదల చేస్తున్నాము తండ్రి. మా చేతికి పనిని మాకు స్థిరపరచమని వాగ్దానాన్ని వారి జీవితాల్లో విడుదల చేస్తున్నాము తండ్రి. మరణ పడకల మీద ఉన్నవారిని దర్శించండి ప్రభా, కనికరించండి. హాస్పిటల్లో ఉన్నవారిని దర్శించండి తండ్రి. సంపూర్ణమైన కృపలో నడిపించండి తండ్రి. నా వల్ల నీకు దీర్ఘాయువుగా నీకు జీవించే సంవత్సరంలో అధికమైన వాగ్దానం చేస్తావు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి తండ్రి. బలమైన విషయకుమారి చుట్టూ ఉంచండి ప్రభా. ఎవరి భయం లేకుండా నెమ్మదిగా నువ్వు పండుకుంటామని వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రభా. ఆ వాగ్దానాన్ని వారి జీవితాల్లో విడుదల చేస్తున్నాము తండ్రి. కరోనా ఎఫెక్ట్ నుంచి ప్రభా ప్రజల్ని విడిపించండి ప్రభా. ఇదిగో నీ కృప వారి మీద రావడానికి సహాయం చేయండి. కుటుంబాల మీద నీ బలమైన సన్నిధి ప్రసన్నగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఎలాంటి తగులు వారి మీద పడకుండా సహాయం చేయండి తండ్రి. సంహార దూత ఆయన్ని
మీదకి పంపడని మాకు సెలవిస్తా ఉన్నది ప్రభా. నీ క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తావు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి వారి చుట్టూ నీ అగ్నికంచె వేయండి ప్రభా. ఎలాంటి దురాత్మల ప్రభావం వారి మీద పడకుండా సహాయం చేయండి తండ్రి. ఎండ ప్రభావాన్ని తగ్గించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణంలో ఇంకను ప్రభా ఇదిగో తండ్రి నీ కృప దయచేయండి తండ్రి. మంచి గాలి వీచడానికి సహాయం చేయండి తండ్రి. వర్షాలు మామూలుగా పడడానికి సహాయం చేయండి. ఋతుపవనాలు చక్కగా రావడానికి సహాయం చేయండి. ఏది నాయన ఇదిగో నీ నిర్ణయ కాలంలో జరగాలో ప్రతిదీ జరగడానికి సహాయం చేయండి తండ్రి. వాతావరణాన్ని పరిస్థితిని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. మా కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ రాకడ సమయంలో మేము నిందారహితంగా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ దర్శించండి ప్రభా. వారందరి జీవితాల్లో నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. తగిన సమయం అందు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. వారి జీవితాల్లో ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని మీరే తీసివేయండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభా. నీ కృపగా వారిని నింపండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సంపూర్ణమైన ఆరోగ్యం దీర్ఘాయుష్ వారి జీవితాలు విడుదల చేస్తున్నాము తండ్రి. అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా ప్రభా ఈ దైవికమైన జ్ఞానంతో వారిని నింపండి ప్రభా. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకము నాయన ఇదిగో తండ్రి వారి మీద కలుగును గాక. అద్భుతంగా వారి జీవితాల్లో నీ కృప విస్తరించడానికి సహాయం చేయండి తండ్రి. దినదినము నీ కృపలో ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. సమాధానకర్తకి దేవుడు సాతానుడి పాదములకు శీఘ్రంగా చితుకుతొక్కిస్తాడని వాగ్దానం చేస్తావు తండ్రి. అపవాది శక్తులన్నింటి మీద మాకు నాయన విజయం కలుగ చేయండి. కనికరించి సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న లతమ్మ గారి విషయం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. త్వరగా నాయన కోలుకోవడానికి సహాయం చేయండి. గాయాన్ని మీరు మాన్పండి. త్వరగా ప్రభా ఇదిగో రికవర్ అవ్వడానికి సహాయం చేయండి. రక్తంలో నిశక్తి బిడ్డ మీద ప్రోక్షణ చేయండి. సంపూర్ణమైన ఆరోగ్య దీర్ఘాయుష్ వారి జీవితాలు విడుదల చేస్తున్నాము తండ్రి. ఆయన లక్ష్మి గారిని దర్శించండి. షుగర్ నార్మల్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. నార్మల్గా వారి పనులు వారు చేసుకోవడానికి కావలసిన శక్తి బలము దయచేయండి తండ్రి. కనికరించి సహాయం చేయండి. ఎవరైతే బీపీలతో షుగర్లతో బాధపడుతున్నారో వారందరూ నార్మల్గా నాయన రిపోర్ట్స్ రావడానికి సహాయం చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దీర్ఘాయుష్ ప్రతి ఒక్కరికి విడుదల చేస్తున్నాము తండ్రి. మా యొక్క సంఘ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు లైవ్లో పాల్గొని ప్రతి ఒక్కరిని మరొకసారి పాదాల దగ్గర సమర్పిస్తూ ప్రార్థనంతట్లో నీ యొక్క సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కరోనా ప్రభావం నుంచి విడుదల దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మిడతల ప్రభావం నుంచి విడుదల దయచేసి రాబోయే ప్రతి పరిస్థితిని నాయన నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి విధమైన నాయన ఆటంకం నుంచి కీడు నుంచి మమ్మల్ని తప్పించి మా కుటుంబాన్ని నీ భద్రతలో భద్రపరచమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, సంఘ సభ్యులను దీవించి ఆశీర్వదించమని యేసుప్రభు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య శక్తివంతమైన దివ్య మనోహర సావాసం ఆన్లైన్లో ఆఫ్లైన్లో వాక్యం వీక్షించి ప్రతి ఒక్కరికి తోడు ఉండి అద్భుతాలు జరిగించి వారి సమస్యలకు పరిష్కారం కలగజేసి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి సంతోషంతో, శాంతితో, సమాధానంతో, నెమ్మదితో, ఆనందంతో, ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో కృపాశీర్వాదం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం దేవుని ప్రియులారా. మరి చక్కని వాక్య ధ్యానం చేయడానికి దేవుడు కృపా సహాయం అనుగ్రహించున్నాడు. మరి నేను విశ్వసిస్తున్నాను 100% దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. వాక్కును విడుదల చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ వాక్కును మీ జీవితంలో నెరవేరుస్తాడు. అధైర్యపడకండి, కృంగిపోకండి, నిరాశ చెందకండి, నిస్పృహకు లోను కాకండి. అంధకారంలో, ఈ కష్టకాలంలో దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, విశ్వాసంతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని స్తుతించండి. తండ్రి, నా జీవితంలో ఖచ్చితంగా మీరు అద్భుతం చేస్తారు, నా పరిస్థితిని మారుస్తారు, నా జీవితంలో మీ కార్యం జరిగిస్తారని విశ్వాసంతో దేవుని స్తుతించండి. ఖచ్చితంగా మీరు అద్భుతాన్ని చూస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.